మీ లోపలున్న కోపంని, మీ లోపలున్న కోరిక అంటే డిజైర్‌ని మీరు గాని ఆపేస్తే, కంట్రోల్ చేసేస్తే ఏం జరుగుతది? రీసెంట్‌గానే నాతో జరుగుతుంది కాబట్టి దీన్నే ఒక ఎగ్జాంపుల్ లాగా వాడతా. నా భగవద్గీత వీడియోస్ మీ ఫీడ్‌లో సడెన్‌గా వస్తున్నాయి. సడెన్‌గా మీకు తెలుస్తుందేంటంటే, నేను ఆన్‌లైన్ క్లాసెస్ పెయిడ్ చేస్తున్నానని భగవద్గీత మీద. సో, మీకేంటి మీ నాలెడ్జ్ బట్టి మీరు రాస్తారేంటంటే, ఓహ్ మై గాడ్! మంచిదే అన్నా అని. కొంతమంది రాస్తారు, అన్నా ఇది తప్పని. సో, కొంతమంది నాకు మంచిగా రాసారని వాళ్ళని మెచ్చుకోవాలా? లేకపోతే ఎవరు తప్పుగా రాసారని వాళ్ళని నేను తిట్టుకోవాలా? భగవద్గీత చాప్టర్ 5 శ్లోక్ నంబర్ 23లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు. పార్థ, ఈ లోకంలో నీకు నచ్చింది, నువ్వు కోరుకునేది నీకు దొరికితే నువ్వు ఆనందంగా ఫీల్ అవుతావు. ఇంకా కావాలనిపిస్తావు. ఇదే నీ కోరిక. ఇదే నీ డిజైర్. అదే నీకు నచ్చింది నీకు దొరకకపోతే నువ్వు చిరాకు పడతావు. నువ్వు కోప్పడతావు. ఇదే నిజమైన కోపం. ఈ రెండుని కంట్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఔటర్ పీస్‌ని వెతకడం ఆపి. ఔటర్ పీస్ అంటే బయట లోకంలో ప్రశాంతంని వెతకడం ఆపి. మనుషులన్నాక మంచిగా ఉంటారు, చెడుగా ఉంటారు. మంచిగా మాట్లాడతారు, చెడుగా మాట్లాడతారు. వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారని ఇంకా మంచి కోరుకోవడం నీ తప్పు. అలాగే వాళ్ళు చెడుగా మాట్లాడుతున్నారని వాళ్ళపైన కోప్పడడం, వాళ్ళపైన చిరాకు పడడం అది కూడా నీదే తప్పు. సో, ఎవరికైతే నచ్చుతాదో వాళ్ళు మంచిగానే మాట్లాడతారు. వాళ్ళకి ఏ రోజు నచ్చదో వాళ్ళు చెడుగా మాట్లాడతారు. ఎవరికైతే నచ్చట్లేదో వాళ్ళు చెడుగా మాట్లాడతారు. ఎవరికైతే నచ్చట్లేదో వాళ్ళే ఏదో ఒక రోజు మంచిగా మాట్లాడతారు. సో, మనుషుల మీద, బయట వరల్డ్ మీద డిపెండ్ అవ్వడం ఆపి. ఒక్కసారి నీ డిజైర్‌ని, నీ కోపంని నువ్వు కంట్రోల్ చేస్తే నిజమైన ప్రశాంతత, నిజమైన ఆనందం, నిజమైన జీవితం నీకు తెలుస్తది. शक्नोति हैव यः सोढुं प्राक्शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः।